ప్రఖ్యాత కవి రచయిత వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ ఆర్టిస్ట్ జావేద్ అఖ్తర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. तो ये कहते हैं कि तू तो काफिर है और जहन्नुम में जाएगा. वो कहते हैं जिहादी पाकिस्तान चला जा. अब अगर मेरे पास सिर्फ चॉइस पाकिस्तान और जहन्नुम यानी नरक की है तो मैं नरक ही जाना पसंद करूंगा. If I have to choose between hell and Pakistan, I will choose the hell అన్నాడు. అంటే పాకిస్తాన్కు నరకానికి మధ్య ఎంచుకోవాల్సి వస్తే నేను నరకాన్ని ఎంచుకుంటాను అన్నాడు. జావేద్ అఖ్తర్ చాలా సూటిగా తన దేశభక్తిని ప్రకటించారు. ఎందుకు ఈయన ఈ మాట అన్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఒకవైపు ఏదో ఒక వైపు ఉంటే అది జావేద్ అఖ్తర్ చెప్పాడు. ఏదో ఒక వైపు ఉంటే ఒక్కరి తిట్లే పడాల్సి ఉంటుంది. ట్రోలింగ్ అబ్యూజెస్ ఒక్కరే చేస్తారు. కానీ నీవు న్యాయం ధర్మం వైపు ఉంటే ఇద్దరు కలిపి వాయించుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. జావేద్ అఖ్తర్ను ఆయన రెండు వైపులా తనను వాయిస్తున్నారు, తన దుర్భాషలాడుతున్నారు అనే చెప్పారు. ఆ రెండు వైపులు ఎవరో ఆయన చెప్పలేదు, మనకు అర్థమవుతుంది కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా అర్థమవుతుంది కనుక. ఒకవైపు ఏమో నీవు జిహాదీవి, నువ్వు పాకిస్తాన్కు వెళ్ళిపో అంటున్నారట. ఎందుకు? ఆయన జావేద్ అఖ్తర్ గనక. మరొకరేమో నువ్వు కాఫిరువు, నువ్వు నరకానికే పోతావు అంటున్నారట. నాస్తికుడు నీవు అని. ఎందుకంటే జావేద్ అఖ్తర్ ఈజ్ ఏ నోన్ ప్రోగ్రెసివ్ రైటర్, అందరికీ తెలుస్తుంది. సో అందువల్ల నీవు నాస్తికునివి, అందువల్ల నువ్వు కాఫిరువు, నువ్వు నరకానికి పోతావు, నరకానికి పో అంటున్నారట. సో అతను రెండు వైపులా కూడా ఒకరు జిహాదీ అని మరొకరు కాఫిర్ అని ఇద్దరు అటాక్ చేస్తున్నారు. ఇది ఆయన చెప్పే విషయం. చాలా సందర్భాల్లో ఇది నాలాంటి వారికి కూడా వస్తుంది. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ వారు నిన్ను బ్రహ్మాండంగా సమర్థిస్తారు, కాపాడుతారు, రక్షిస్తారు, డిఫెండ్ చేస్తారు. ఇంకో పార్టీ వాడు తిడుతూ ఉంటాడు. ఇది సహజం, రొటీన్గా నడుస్తుంది. కానీ వాస్తవాలు చెప్పినామనుకోండి, ఒకసారి ఒక పార్టీకి నచ్చచ్చు, ఇంకోసారి ఇంకో పార్టీకి నచ్చచ్చు. నచ్చని వాడు అటాక్ చేస్తూ ఉంటాడు, నచ్చిన వాడు నావాడు కాదు కదా అని మోహన్ చేసుకోడు. సో ఇది పరిస్థితి. ఒకసారి ఒకరు అటాక్ చేస్తే ఇంకోసారి ఇంకోరు అటాక్ చేస్తారు. కానీ రెండు వైపులా అటాక్స్ ఎదుర్కొంటాడు జావేద్ అఖ్తర్. అందుకే అంటున్నాడు, రెండు వైపులా అటాక్ జరుగుతుంది అంటే నువ్వు సరైన వ్యక్తివి అన్నట్టు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఎందుకంటే రెండు వైపులా ఎందుకు అటాక్ జరుగుతుంది? సో జావేద్ అఖ్తర్ అనుభవం చాలామంది స్వతంత్ర భావాలుండి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను చెప్పే వారికి అందరికీ కూడా వచ్చే సమస్య. జావేద్ అఖ్తర్ చాలా కాలంగా చెప్తున్నాడు. ఈవెన్ ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తూ చాలా మాట్లాడాడు. సో కాశ్మీరీ ప్రజల హృదయాలు పాకిస్తాన్తో ఉన్నాయి అని మన శత్రుదేశ నాయకులు చెబితే జావేద్ అఖ్తర్ దాన్ని తీవ్రంగా ఖండించాడు. మీకు ఎవరు చెప్పారు? 99% ఆఫ్ కాశ్మీరీస్ ఆర్ విత్ ఇండియా. కాశ్మీర్ ఈజ్ ఇన్ ఇండియా, కాశ్మీర్ విల్ బీ ఇన్ ఇండియా అన్నాడు. సో 1% ఎవరైనా దారి తప్పిన వాళ్ళు ఉండొచ్చు. సమాజంలో విద్వేషపూరితమైన భావజాలం బాగా పెరిగినప్పుడు దారి తప్పిన వాళ్ళు ఉంటారు. చరిత్రను కూడా గుర్తు చేశాడు జావేద్ అఖ్తర్. 1947లో పాకిస్తాన్కు చెందినటువంటి వారు అటాక్ చేస్తే 3 రోజుల తర్వాత భారత సైన్యం అండగా వెళ్ళింది. భారత సైన్యం అండగా వెళ్ళక ముందు 3 రోజుల పాటు పాకిస్తాన్ దురాక్రమణను వీరోచితంగా పోరాడి ఆపిందెవరు? కాశ్మీరీ ప్రజలే కదా. సో ఇవాళ ఏ ప్రజలనైతే జిహాదీలుగా మార్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందో, ఏ ప్రజలనైతే భారతదేశంలో కూడా చాలామంది పహల్గామ్లో దాడి జరిగితే కాశ్మీరీ విద్యార్థులు అటాక్ చేసి కాశ్మీరీ ప్రజల దేశభక్తిని శంకిస్తున్నారో ఆ కాశ్మీరీ ప్రజలే కదా పాకిస్తాన్ గెరిల్లాలపై పోరాడి 3 రోజుల పాటు కాశ్మీర్లోకి పాకిస్తాన్ ఎంటర్ కాకుండా ఆపగలిగింది. సో మరి అప్పుడు కదా భారత సైన్యం అండగా వెళ్ళింది. సో భారత సైన్యం అండగా వెళ్ళినందుకే కదా కాశ్మీరీ ప్రజలు భారతదేశంలో భాగం కావాలని కోరుకున్నారు. వాస్తవంగా అప్పటి రాజు
హిందూ రాజు అసలు స్వతంత్ర దేశం కావాలని కోరుకున్నాడు. కానీ అనివార్యమైనప్పుడు ఇక భారతదేశంలో భాగం కావాలని అంగీకరించాడు. అందువల్ల కాశ్మీరీ ప్రజలు ఈవెన్ మీకు దేశ విభజన సమయంలో దేశమంతటా రక్తపాతం చూశారు. లక్షల మంది చనిపోయారు. కాశ్మీర్లో అసలు ఒక్క మతకలం కూడా జరగలేదు. కాశ్మీర్లో 1980s వరకు కూడా కాశ్మీర్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ వెరీ 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 కామ్. ఎప్పుడు కాశ్మీరీ ప్రజల రాజకీయ ఆకాంక్షలతో ఆడుకుంటూ ఢిల్లీ పాలకులు కాశ్మీరీ ప్రజల యొక్క కీలుబొమ్మలుగా మార్చుకొని అనేక రాజకీయ నాటకాలు ఆడుతూ కాశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాలరాయబడుతుంటే అప్పుడు కాశ్మీరీ ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని పాక్ వాడుకోవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా స్వాతంత్రం వచ్చాక 3 దశాబ్దాల వరకు కాశ్మీర్లో ఏది లేదు, తీవ్రవాదం కాదు, మతోన్మాదం కూడా లేదు. సో అందువల్ల ఈ చరిత్ర వాస్తవం. అందుకే జావేద్ అఖ్తర్ చరిత్రను గుర్తు చేస్తూ కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్తో ఉండడం అనేది ఎప్పుడూ లేదు. కాశ్మీరీ ప్రజల హృదయాలు పాతో ఉన్నాయని పాకిస్తాన్ నాయకులు చెప్పుకోవడాన్ని జావేద్ అఖ్తర్ తప్పుపడుతూ చరిత్రను గుర్తు చేశాడు పాకిస్తాన్కు. అందువల్ల పాకిస్తాన్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చేస్తే అక్కడున్న పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు రవాణా కల్పించి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి స్వాంతన కల్పించింది కూడా కాశ్మీరీ ప్రజలే. అందుకే మీకు అక్కడ మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా మీరు తన భర్తను కోల్పోయిన ఇమాంషి కూడా కాశ్మీరీలను ట్రోల్ చేయకండి అన్నారు. అక్కడ నుంచి వచ్చిన పర్యాటకులంతా అదే చెప్పారు, మమ్మల్ని కాపాడిందే కాశ్మీరీ ప్రజలు, స్థానిక కాశ్మీరీ ప్రజలని. ఆఖరికి గుర్రం నడిపే వ్యక్తి కూడా చనిపోయాడు తీవ్రవాదులతో పోరాటంలో. అందువల్ల స్థానిక కాశ్మీరీ ప్రజలు మాకు అండగా ఉన్నారు. అందువల్ల మీరు ఇక్కడో కూర్చొని కాశ్మీరీలను తిట్టకండి అని మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పర్యాటకుల నుంచి మొదలుకొని సో ఇమాంషి వినయ్ నారావాల్ సతీమణి ఇమాంషి కూడా ఇదే వ్యాఖ్యానించారు. దానికి కూడా ఆమెను భయంకరంగా ట్రోలింగ్ చేశారు. అందువల్ల ఈ విద్వేషం ఎక్కడి దాకా పోయింది అంటే నీ భావాలతో సంబంధం లేదు. నేను దేశద్రోహి అనదలుచుకుంటే అంటాను. సో ఈ దేశ ప్యాట్రియాటిజం కూడా ఒక పేటెంట్గా మారిపోయింది. మాకు తప్ప ఇంకెవరికి ఆ హక్కు లేదు అనే పరిస్థితి. అందువల్ల ఈ రకమైన విద్వేషాన్ని గుర్తు చేస్తూ జావేద్ అఖ్తర్ తనపై జరుగుతున్న 2 వైపుల నుంచి జరుగుతున్న దాడిని ప్రస్తావిస్తూ నరకం పాకిస్తాన్ ఈ రెంటి మధ్య ఎంచుకోవాల్సి వస్తే నేను నరకాన్ని ఎంచుకుంటాను కానీ పాకిస్తాన్ ఎంచుకోను అన్నాడు.